దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మరొకసారి దేవుడు మీ మధ్యన వాక్యం పంచుకునే అవకాశాన్ని కలిగించినందుకు మొదటిగా దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు. మనము ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బలమైన శక్తిగల నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సన్నిధికి ఈ రీతిగా మమ్మల్ని నడిపించిన విధానానికే మీకు కృతజ్ఞతాస్తుతులు. మీ పరిశుద్ధ ఆత్మదేవుడు మా మధ్యన ఉన్నారని మేము రూఢిగా నమ్ముతున్నాం. ప్రభు, మా హృదయాలతో మీరు సూటిగా మాట్లాడండి. నేడు మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మా అందరి హృదయాలు మీ మాటలను బట్టి స్పృశింపబడినట్లుగా, మీ మాటలను బట్టి మా హృదయాలు తాకబడినట్లుగా సహాయం దయచేయండి. నేటి వాక్య సందేశము ద్వారా మేము మీకు దగ్గర ఉన్నట్లుగా, మీ నామ మహిమార్థమై మా జీవితాలు మార్చబడినట్లుగా కృపను చూపించి, నాయనా మీ పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా మా అందరి హృదయాలతో మీరు మాట్లాడి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడగు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. గతసారి మనము ఇంతకు ముందు ధ్యానించినటువంటి అంశంలో నుంచే కంటిన్యూషన్ మనం ఈరోజు చేస్తున్నాం. అంతకుముందు మనము దేవుని యొక్క సృష్టి యొక్క నిర్మాణము, దేవుడు ఎలాగా సృష్టిని చేశాడు, ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉండింది, ఆయన ఉద్దేశం ఏమై ఉండింది, అలాగే ముఖ్యంగా మనుషులు ఆయన స్వారూప్యంలో ఆయన పోలిక చొప్పున చేయబడినటువంటి విషయాల్ని మనం నేర్చుకున్నాం. మనిషి ఎందుకు చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. మనము చేయబడింది కేవలం దేవుణ్ణి మహిమపరచడానికే, ఆయన మహిమ నిమిత్తము మనము చేయబడ్డామనేటువంటి విషయాన్ని మనము గతసారి నేర్చుకున్నాం. అయితే మనము దేవుణ్ణి మహిమపరిచే విషయంలో పూర్తిగా విఫలమయ్యాము అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకు కారణం ఏమిటో ఈరోజు చూద్దాం. దాదాపుగా లోకంలో చాలామంది మనుష్యులకు ఉన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, ఒక మంచి జీవితం కలిగి ఉంటే, లేదా ఒక మంచి కుటుంబాన్ని గనక కలిగి ఉంటే, మంచి భార్యని లేదా చక్కటి పిల్లల్ని, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నా, లేదా చక్కటి ఆహారాన్ని తీసుకునేటువంటి జీవితం ఉన్నా, లేదా మంచి ఉద్యోగం, మంచి సంపాదన, విలాసవంతమైనటువంటి ఇల్లు, చక్కగా వాహనాలు, అన్ని సౌకర్యాలు కలిగినటువంటి పరిస్థితులు, అలాగే చేతి నిండా డబ్బులు, అన్ని సమకూర్చబడేటువంటి వనరులు, అలాగే ఉన్నతమైన స్థితి, కోరుకున్న జీవితం సాఫీగా చాలా చక్కగా ఉంటే అందులోనే సంతోషం ఉంటుంది. అదే జీవితానికి ఒక మంచి అన్నట్లుగా మనిషి జీవించడం ఈరోజు మనం చూస్తున్నాం. చాలామంది అదే మంచిది అన్నట్లుగా, లేదా అలాగుంటే, అవన్నీ ఉంటే నా జీవితం చాలా బాగుంది అన్నట్లుగా మనిషి యొక్క ఆలోచన ఈరోజు మనం చూస్తున్నాం. కానీ అది కేవలం అవాస్తవమైనటువంటి ఆలోచన, ఒక భ్రమతో కూడుకున్నటువంటి భావన, నిరుపయోగమైన ప్రయాసమే. వాటి కోసం మనం తాపత్రయపడుతూ ఉంటే, వాటిని సంపాదించే ప్రక్రియలో మన జీవితాన్ని వాటి కోసం మనము దారబోస్తున్నట్లయితే ఆ యొక్క ప్రయాసకరమైనటువంటి జీవితము నిరుపయోగమైనటువంటిది. ఇది ఉండడం తప్పు కాదు. దీనికోసం మనం ప్రయత్నించడం, లేదా దీన్ని సాధించేటువంటి ప్రక్రియలో మనం కృషి చేయడం అనేది తప్పు కాదు. కానీ మనిషికి లోకంలో ఇదే ప్రాముఖ్యమైనటువంటిది, ఇదే నా జీవితానికి శ్రేష్టమైనటువంటిది అన్నట్లుగా ఒక భయంకరమైనటువంటి మోసంలో నేడు మనిషి చిక్కుకొని ఉన్నట్లుగా మనం ఈ లోకాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రపంచం అంతా కూడా
దీనికోసమే ప్రయాసపడుతున్నట్టుగా పరిగెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఇవే చాలా అవసరమైనటువంటిదిగా, శ్రేష్టమైనదిగా చూడడం అజ్ఞానం అని మనం గ్రహించవచ్చు. అంధత్వం, అహంకారం దీనికి కారణం. ఇలాంటి పరిస్థితులకి, ఇలాంటి ప్రయాసకు మూల కారకం ఏమిటి అంటే పాపం అని మనం గుర్తించాలి. మన యొక్క జీవితంలో గురి గమ్యము తప్పిపోయి మనం ఇదే శ్రేష్టమైంది అన్నట్లుగా ప్రయాసపడుతూ పరిగెడుతూ జీవితాన్ని దానికోసమే దారపోస్తూ వెచ్చించేటువంటి ప్రతి సమయము ఒకరోజు ఇది వృధా చేశాను, నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అనేటువంటి ఖచ్చితమైనటువంటి సత్యాన్ని మనిషి ఆఖరిలో గ్రహించేటువంటి పరిస్థితిలో ప్రతిరోజు ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం. ఎందుకంటే అది కేవలం తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుందే తప్ప శాశ్వతమైన పరిష్కారాన్ని కల్పించదని గుర్తించాలి. మనకు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సంపాదన కావచ్చు, మంచి హోదా లేదా చక్కటి జీవితము మనకి తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుందే తప్ప శాశ్వతమైన పరిష్కారాన్ని అందించదు. ఈ పాపం వల్ల కలిగిన భ్రమ ఏదైతే ఉందో ఆ భ్రమ చేత మనం వీటి విషయమై ప్రయాసపడుతున్నాము. ఇదే కావాల్సింది, ఇదే మన జీవితంలో మనకి ఉండాల్సింది అనేటువంటి విషయమై మనం చాలా దీనికి మనల్ని మనం సమర్పించుకొని జీవిస్తున్నట్లుగా చూస్తాం. మనిషిని తన పాపం నుండి తప్పించడం పైన ఉన్నటువంటి వేటి వల్ల అవ్వదు. అయినప్పటికీ మనిషి వాటినే కోరుకుంటున్నాడు, వాటినే సాధించే పరిస్థితులను కల్పించుకుంటూ వాటిలోనే సంతోషంను పొందుతూ వాటినే కోరుకుంటూ వాటి కోసమే బ్రతుకుతూ చివరికి వాటి కోసమే ప్రయాసపడి పడి పడి మరణించడం మనం చూస్తున్నాం. ఇలా వారి జీవితంలో అతి శ్రేష్టమైన దాన్ని తెలుసుకోకుండా అస్థిరమైన బాహ్య ప్రపంచంలో ఉన్న వాటికై వేగిరిపడే స్థితికి కారణం ఏంటి అంటే పాపమే అని మనం గుర్తించాలి. ఈ పాపం వల్ల మానవుని హృదయం అంధకారంతో అలుముకొని సత్యాన్ని గ్రహించక అజ్ఞానంతో అంధుడై అవివేకపు మూర్ఖత్వంలో అనిత్యమైన వాటికై వ్యర్థమైన ప్రయాసతో పరిగెడుతూ తన జీవితంలో నిత్య నాశనాన్ని తెలియకయే కొని తెచ్చుకుంటున్నాడని మనం గ్రహించాలి. మనిషి తనకి తెలియకుండానే వీటి విషయమై మనసును నిలిపి వాటి విషయమై ప్రయాసపడుతూ ఒక తెగుల్ని తెచ్చుకుంటున్నట్లుగా చూస్తాం. అలాగే లోకంలో మనిషి పడే ప్రతి వేదనకు, ప్రతి నొప్పికి, ప్రతి బాధకి, ప్రతి రోగాలకు, ప్రతి శిక్షకి లేదా చివరికి చావుకు కూడా కారణం ఏంటి అని చూస్తే ఈ పాపమే. మనిషి పాపం వల్ల నేడు మనకి ప్రపంచంలో కనబడే ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి కరువు లేదా ప్రతి ఉపద్రవము దేనిని బట్టి సంభవించింది అంటే మూలాల్లోకి వెళ్తే మనం రూట్స్ని కనుక చూస్తే దానికి కారణం పాపం. ఉదాహరణకి కరువు, పేదరికం, కష్టాలు, ఆకలి, అన్యాయం, హింసలు, అసమాధానము, యుద్ధము, వ్యాధులు, రుగ్మతులు, వ్యసనములు, మరణములు, మరెన్నో ఇవన్నీ పాపం వల్ల వచ్చిన పర్యవసానాలే. మనిషి వీటి విషయంలో చింతించడం, వీటిలో నుండి విడుదల పొందేందుకు ప్రయత్నించే ప్రయాస ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అది మంచిదే, అది ముఖ్యమైనదే, కానీ ప్రాముఖ్యమైనటువంటిదైతే కాదు. ఎందుకంటే ఇవన్నీ పాపం నుండి వచ్చిన పర్యవసానాలే. దానికి మూలము పాపం కాబట్టి ఆ పాపాన్ని ఈరోజు మనము పరిష్కరించుకోవాలి. ఆ పాపం విషయంలో మనము చాలా శ్రద్ధగా, చాలా గురి కలిగి పాపం విషయంలో ఆలోచనని మనం కలిగి జీవించాలి. ఎందుకంటే వీటన్నిటికీ మూలం పాపం. ఇంతటి భయంకరమైన స్థితికి కారణం పాపం. ఈ పాపం విషయం మాత్రంలో మన యొక్క ప్రతిస్పందన లేదా ఎలాగా వీటి విషయంలో మనం ఆలోచన చేస్తున్నాం అనే విషయాన్ని ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి.
లోకంలో పాపం అన్నప్పుడు చాలా కామన్గా మనకి అది వినబడతా ఉంది, కానీ అది చాలా సాధారణంగా మనకి వినిపించకూడదు. అది చాలా స్వల్పంగా మనకు అది వినిపించకూడదు. పాపం అన్నప్పుడు ఆ పాపం అనేటువంటిది మనకి చాలా భయంకరమైనటువంటిదిగా వినపడాలి, కనపడాలి. నేడు ప్రపంచంలో ప్రతి మానవునికి ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది కేవలం పాపం, పాపం, పాపం. మనిషికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి సమస్య, చాలా మంది అనుకుంటారు అసౌకర్యమైనటువంటి జీవితం ఉంటే, లేదా ఆకలి అంటే ఆ అన్నం తినడానికి అన్నం లేదు, బీదరికంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, కరువు కాటకాల్లో ఉన్నారు. ఇది సమస్య కాదండి. మనిషికి ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏమిటి అంటే పాపం చేసి మనిషి ఈరోజు ఈ యొక్క పరిస్థితిని పునికి తెచ్చుకున్నాడని మనం గ్రహించాలి. పాపం వల్లనే నేడు మనకి ఈ లోకంలో, ప్రపంచంలో కనబడే ప్రతి ఉపద్రవంకు మూలం పాపమే. రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి, నాశనం చేసుకుంటే అసలు ఈ మ్యాప్ మీద ఒక దేశం ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతో యుద్ధం చేస్తుంది. దానికి మూలం ఏంటి అంటే పాపం. మనిషి మనిషిని ప్రేమించలేకపోతున్నాడంటే దానికి కారణం ఏంటి అంటే పాపం. సో అన్నిటికీ, ప్రతి బాధకి, ప్రతి నొప్పికి, ప్రతి వేదనకి, ఆఖరికి మనిషి చచ్చిపోతున్నాడు. పుట్టిన మనిషి చక్కగా పుట్టినప్పుడు ఎంతో సంబరం చేసుకుంటారు, కుటుంబం అంతా చాలా ఆనందంగా గడుపుతారు పుట్టినప్పుడు. కానీ పుట్టిన మనిషి చచ్చిపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఈ పాపమే. కానీ ఈ పాపాన్ని మనం పరిష్కరించుకోవాలి. ఈ పాపం చాలా డేంజర్, ఈ పాపం చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనటువంటిది ఈ పాపం. కానీ ఈ పాపం విషయంలో మన యొక్క స్పందన ఎలాగుంది, ఈ పాపం విషయంలో మన యొక్క ఆలోచన ఎలాగుంది? ఈరోజు మనం కూడా పైన చెప్పబడిన విషయాలకే ఒకవేళ బహుగా ప్రయాసపడుతూ వాటిలో మన సంతోషంను వెతుక్కుంటున్నట్లయితే, నిర్విరామముగా వాటికై మన సమయాన్ని గడుపుతున్నట్లయితే అటువంటి ప్రయాస నిష్ఫలమైనది, అటువంటి సంతోషం బహు దుఃఖకరమైనదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ మంచి జీవితం కోసమే మనం ప్రయాసపడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటే ఆ సంతోషం చాలా దుఃఖకరమైనటువంటిది అని మీరు గ్రహించాలి. ఎందుకంటే పాపాన్ని డీల్ చేసుకోకుండా మనం ఈ లోకంలో ఎంత సంతోషంగా ఉన్నా సరే చివరికి ఆ సంతోషం మనల్ని దుఃఖక్రాంతులుగా, ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో మనల్ని విడిచిపెట్టేసి ఆ సంతోషం వదిలి వెళ్ళిపోతుంది. గమనించండి ప్రియులరా, ఏమాత్రం సందేహం లేదు. అలా నిష్ఫలమైన దుఃఖకరమైన జీవితం కోసం ఒకవేళ మనం ఆరాట పడుతున్నట్లయితే నేటి దేవుని సందేశము మనలాంటి వారి కోసమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు మనం పాపం అంటే ఏమిటి, దాని యొక్క మూలాలు ఎక్కడ ప్రారంభమైంది, దానికి ఫలితంగా ఏం పొందాము, మరియు దానికి మూల్యం ఏమిటి, దానికి విరుగుడు ఏమిటి అనేటువంటి విషయాల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాపము, దాని యొక్క మూలం మనం కనుక చూసినట్లయితే, మానవులు సృష్టించబడిన తర్వాత, దేవుని పోలికలో చేయబడిన తర్వాత, ఆ మానవులు మొట్టమొదటిసారిగా పాపము చేసింది ఏదెను తోటలో. ఆదికాండము 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో మనం చదివితే మనకి స్పష్టంగా అక్కడ కనబడుతుంది. అపవాది వచ్చాడు, వారి చేత మోసపుచ్చి, హవ్వని మోసపుచ్చి అక్కడ అపవాది పాపం చేయించినట్లుగా, లేదా అపవాది మాటలను బట్టి హవ్వ పాపం చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు
ఆమె దాన్ని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినను. సో ఇక్కడ 6 వచనాల్లో మనం చదివినప్పుడు ఈ యొక్క కాన్వర్జేషన్లో అపవాది ఒక సర్పములా వచ్చి అక్కడ స్త్రీని మోసపుచ్చి దేవుడు ఏదైతే తినొద్దని చెప్పినటువంటి మంచి చెడుల జ్ఞానమునిచ్చే వృక్ష ఫలం ఉంటుందో ఆ ఫలాన్ని తినేలా చేసి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞని తప్పేలాగా ఇక్కడ ఒక ప్రక్రియ, ఒక చర్య జరిగినట్లుగా చూస్తున్నాం. అయితే పాపం అంటే ఏంటి అని మనం కనుక ఆలోచన చేసినట్లయితే మనకు సాధారణంగా గుర్తొచ్చే విషయాలు, పాపం అంటే ఏంటి అంటే వ్యభిచారము, నరహత్య చేయడము, దొంగతనము, దూషణలు, అల్లరితో కూడుకున్న ఆటపాటలు, ఇలాగన్నీ రకరకాలుగా. ఎందుకంటే బైబిల్లో మనకి అనేక పాపం గురించినటువంటి విషయాలు కనబడతా ఉంటుంది. అక్కడ మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:3-7 చదివినా, లేదా గలతీయులకు రాసిన పత్రిక 3:28 చూసినా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అలాగే ఎఫెసీ 5:3-7 చూసినా మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను అని ఇక్కడ ఈ లేఖన భాగాలలో శరీర క్రియలు లేదా అపవిత్ర చర్యలు ఏంటి, పాపముకు సంబంధించినటువంటి క్రియలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇవన్నీ కూడా క్రియలు, బయట మనకి చేసేటువంటి క్రియ అంటే బాహటంగా ఒక చర్యను మనం జరిగించినప్పుడు కనబడేవి. అయితే దీనికి మొదలు పాపము ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఇక్కడ ప్రారంభమవుతుంది. ఎక్కడ? మన మనస్సులో, మన హృదయంలో, మన తలంపులో, మన ఆలోచనలో పాపము ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ కూడా చర్యలు, అవి క్రియారూపంగా కనబడేటువంటివి. సో ఇవన్నీ క్రియలోకి రాకముందే పాపము ఎక్కడ పుట్టింది, ఎక్కడ ప్రారంభమైందంటే మన హృదయంలో ప్రారంభమైన విషయాన్ని మనం గమనించాలి. లేఖనంలో మనకి 1 యోహాను 3:4 పాపం గురించి ఏంటి డెఫినేషన్ అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అక్కడ మనం చూస్తాం. ఆదికాండం 2:17 దేవుడు నరునితో, ఆదాంతో చెప్పిన మాట, అయితే మంచి చెడ్డలను తెలియనిచ్చి వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుణ్ణి ఆజ్ఞాపించెను. నరుడికి ఏమని చెప్పాడంటే ఈ యొక్క ఫలవృక్షమును, మంచి చెడులు జ్ఞానమిచ్చే ఫలవృక్షమును మీరు తినకూడదు, తింటే నిశ్చయముగా మీరు చస్తారు అని దేవుడు ఆజ్ఞాపించాడు. సో ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో, ఈ ఆజ్ఞ ఇక్కడ మనం పైన ఆదికాండము 3వ అధ్యాయంలో చదివినప్పుడు హవ్వ సాతాను యొక్క కాన్వర్జేషన్లో ఆజ్ఞ అతిక్రమించడానికి మొదట హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. సో రూటు, పాపానికి మూలం ఎక్కడ ప్రారంభమవుతుందంటే హృదయంలో ప్రారంభమవుతుంది. ఆ ఏ ఆలోచనతో, ఏ యొక్క తలంపుతో అది ప్రారంభమవుతుందో దాన్ని మనం ఈరోజు లోతుగా చూడాలి. దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుడు చేసినప్పుడు, మనిషిని చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమింటుంది అంటే ఆయనను రిప్రజెంట్ చేయడానికి, దేవుణ్ణి మనము దేవునికి సాక్షులుగా, దేవునికి రాయబారులుగా, దేవుని స్వారూప్యాన్ని మనం ప్రచురపరిచే వారిగా, ఆయన యొక్క లక్షణాల్ని మనం ప్రతిబింబించేటువంటి వారిగా ఆయన మనల్ని చేశాడు. అయితే ఆయనను ప్రతిబింబించకుండా ఆయన ఆలోచనలకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన మన హృదయంలో ఎప్పుడైతే పుట్టిందో అక్కడ పాపం అనేది స్టార్ట్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ పాపం అనే దాన్ని మనము
దేవుడు లేదా ఆయన ఆజ్ఞను ధిక్కరించే ప్రతి ఆలోచన, దేవుని యొక్క మాటను లేదా ఆయనని తృణీకరించే ధిక్కరించే ప్రతి ఆలోచన, అభిప్రాయం లేదా చర్యనే పాపం అనొచ్చు. లేదా హృదయంలో పుట్టే అటువంటి తలంపు, ఆలోచన, భావన కావచ్చు. మన నోట పలికే మాటైనా మరియు నడవడికలో జరిగించే క్రియలు లేదా చర్యలైనా కావచ్చు. అదే పాపం. లేదా దేవుని కంటే ఎక్కువగా నువ్వు వేరే దేన్నైనా ఆశపడినా అది పాపమే. ఇక్కడ దేవుడు మన హృదయంలో ఎంత ప్లేస్ అడుగుతున్నాడు? ఉదాహరణకు ఆలోచన చేస్తే, దేవుడు నాకు నీ హృదయం కావాలి అంటే దేవుడికి 50, మనకి 50యా? దేవుడికి 75, మనకి 25వా? ఆయన మనకి పూర్తిగా కావాలి. మన హృదయాలకి దేవుడు పూర్తిగా కావాలి. ఆ 100%లో 0.01% అయినా సరే మన యొక్క హృదయంలో మనం వేరే దేనికైనా సరే మనం స్థానం ఇస్తే మనం పాపం చేసినట్టే. 100% మన హృదయము దేవునికి సంబంధించిందే. మన హృదయంలో పుట్టే ప్రతి తలంపులు దేవుని తలంపులుగానే ఉండాలి. మన హృదయంలో మనం కొంత దేవునికి, కొంత మనకి, కొంత మన కుటుంబానికి, కొంత మన పిల్లలకి, కొంత ఉద్యోగానికి ఇచ్చుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా 100% నేను ఏమై ఉన్నానో నేను పూర్తిగా దేవునికి సంబంధించిన వాడిని. 100% ఒకవేళ 1% ఆలోచన లేదా 0.01% ఆలోచన అయినా సరే దేవుడు కాకుండా వేరే దానికి ఇస్తే నేను పాపంలో పడిపోయినట్టు. ఈ విషయంలో జాన్ పైపర్ గారు ఏమంటారంటే, దేవుని మహిమను గణపరచకపోతే యెహోవా దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని మనము గణపరచకపోతే అది పాపం అంటాడు. దేవుని పరిశుద్ధతను గౌరవించకపోతే అది పాపం. దేవుని గొప్పతనాన్ని ప్రశంసించకపోతే అది పాపం. దేవుని శక్తిని స్తుతించకపోతే అది పాపం. దేవుని సత్యాన్ని వెతకకపోతే అది పాపం. దేవుని జ్ఞానాన్ని గౌరవించకపోతే అది పాపం. దేవుని సౌందర్యాన్ని విలువైనదిగా పరిగణించకపోతే అది పాపం. దేవుని మంచితనాన్ని ఆస్వాదించకపోతే అది పాపం. దేవుని విశ్వసనీయతను నమ్మకపోతే అది పాపం. దేవుని వాగ్దానాలను నమ్మకపోతే అది పాపం. దేవుని ఆజ్ఞలను పాటించకపోతే అది పాపం. దేవుని న్యాయాన్ని గౌరవించకపోతే అది పాపం. దేవుని ఉగ్రతకు భయపడకపోతే అది పాపం. దేవుని కృపను ప్రేమించకపోతే అది పాపం. దేవుని సన్నిధిని విలువైనదిగా చూడకపోతే అది పాపం. దేవుని వ్యక్తిత్వాన్ని ప్రేమించకపోతే అది పాపం. చివరికి దేవుని సువార్తను ప్రకటించకపోయినా అది పాపం. కంప్లీట్గా చూస్తే దేవుడు లేకుండా నేను ఏది చేసినా సరే పాపమే. నా ఆలోచనలో నేను దేవుణ్ణి పెట్టుకొని ఏ పని చేసినా అది మంచిదే, కానీ నా తలంపుల్లో, నా హృదయంలో దేవుణ్ణి నేను ప్రప్రథమంగా నేను పునాదిగా చేసుకోకుండా ఏ పని చేసినా అది పాపమే. ఒక మాటలో చెప్పాలంటే, నాకు దేవుని యొక్క సంబంధంలో రవ్వంతైనా సరే సన్నగిలితే ఆయనతో సంబంధంలో అది పాపమే. జాన్ పైపర్ గారి యొక్క నిర్వచనంలో మనం చూస్తే, దేవుడికి సంబంధించినటువంటి ఏ పని మనం పూర్తి హృదయంతో చేయకపోతే అది పాపమే. ఈరోజు సంఘానికి వచ్చాం కదా, ఒక ప్రశ్న వేసుకుందాం. ఆరాధన చేసాం కదా మంచిగా, మన పూర్తి హృదయంతో ఆరాధన చేస్తే అది మంచిది, చేయకపోతే ఏంటది? పాపమే. ఈ సంఘానికి వచ్చాం కదా, మనం ఎక్కడికి వచ్చాం? దేవుడి సన్నిధికి వచ్చాం. ఈ సన్నిధికి వచ్చినప్పుడు నీకు భయంగా లేదా? నీలో ఏ భయం లేదా? అయితే నువ్వు ఖచ్చితంగా పాపంలో ఉన్నావు. ఆయనకి నేను మహిమకరంగా ఇక్కడికి వచ్చి జీవించట్లేదా? అది
పాపం. వాక్యం వింటున్నప్పుడు నా యొక్క ఆలోచనలు ఎక్కడెక్కడో పెట్టానా, ఖచ్చితంగా అది పాపమే. అటెన్షన్, మన యొక్క పూర్తి కేంద్రము దేవుడు కాకపోతే ఖచ్చితంగా మనం పాపంలో పడిపోతాం. దేవుడి కంటే కూడా నాకు నా పిల్లల మీద ఆలోచన ఎక్కువ ఉందనుకోండి, నేను పాపంలో పడిపోతాను. దేవుడు కాకుండా నాకు నా ఉద్యోగం మీద ఎక్కువ భారం ఉంటే నేను పాపంలో పడిపోతాను. ఖచ్చితం అది. సో పాపం అనేది ఎంత డేంజరో మీరు అర్థం చేసుకోండి. చాలాసార్లు ఈ మెసేజ్ చదువుతున్నప్పుడు, ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు చాలా 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 బాధ కలిగింది, భయం వేసింది. మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా చాలా స్మూత్గా మన లైఫ్ ఉంది అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉండింది. కానీ ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం లైట్గా ఉండడానికి వీలు లేదు. పాపం విషయంలో మనం చాలా లైట్గా ఉండడానికి వీలు లేదండి. పాపం అనేది చాలా ప్రమాదకరమైనది. చాలా భయంకరమైనటువంటిది అని మీరు చాలా సీరియస్నెస్ తెచ్చుకోవాలి పాపం విషయంలో. ఎందుకంటే ఆ పాపము దేవుడి నుంచి నిన్ను దొంగలించేలా చేస్తుంది. దేవుడి నుంచి నిన్ను దొంగలించేలాగా. ఇక్కడ చూస్తే ఆదికాండం 3:4 అందుకు సర్పం, మీరు చావనే చావరు, దేవుడు చెప్పాడు మీరు నిశ్చయంగా చేస్తారంటే మీరు చావనే చావరు అని అబద్ధం చెప్పి దేవుణ్ణి ఎలా పోర్ట్రే చేశాడు అపవాది. దేవుణ్ణి ఎట్లాగా ప్రజెంట్ చేశాడు అంటే ఒక అబద్ధికుడుగా. దేవుడు నిశ్చయంగా చేస్తారంటే మీరు చావనే చావరు, దేవుడికి తెలుసు ఆ విషయం. మీరు దేవతల్లాగా అయిపోతారని దేవుడికి తెలుసు, మీరు చావనే చావరు. మన హార్ట్లో దేవుడి నుంచి దూరం చేయడానికి ఒక అబద్ధపు దేవుడి విషయంలో ఒక సందేహాన్ని, లేదా దేవుడు లేకుండానే నేను జీవించగలను అన్నటువంటి ఒక అబద్ధాన్ని మన హృదయంలో పుట్టిస్తాడు. అది తిన్నప్పుడు మీ కళ్ళు తెరవబడతాయి, మీరు కూడా దేవుళ్ళలాగా అయిపోతారు. ఏలోహీం అని ఉంటుంది అక్కడ. దేవుడికి వాడినటువంటి బహువచన పదాన్ని అక్కడ వాడాడంటే మీరు కూడా దేవుడు కలిగినటువంటి సామర్థ్యము, శక్తి, ఆయన ఎట్లాగైతే ఉన్నాడో మీరు కూడా అట్లా అయిపోతాడు, ఇంకా ఆయనతో నీకు పని లేదు అన్నట్లుగా హవ్వని మోసపుచ్చాడు. హవ్వకి ఆ హృదయంలో ఆలోచన పుట్టింది. ఏంటి అంటే దేవుడిలాగా అయిపోతా, నేను ఎలా అయిపోతా, ఇంకా నాకు దేవుడు వద్దు, దేవుడు లేకుండా నేను దేవుడిలాగా అయిపోతా. సో ఏదైతే థాట్, ఆలోచన ఉందో అంటే దేవుడు లేకుండా నేను నా జీవితాన్ని జీవించాలి, నాకు దేవుడితో సంబంధం లేదు, దేవుడితో పని లేదనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అదే పాపం. దేవుడు లేకుండా నేను లేను, దేవుడు నాకు కావాల్సిందే, నేను ఏది ఉన్నా లేకపోయినా దేవుడు నాకు కావాలి అన్న ఆలోచనతోనే మన జీవితాన్ని జీవించాలి తప్ప, అది సత్యం. దేవుడు లేకుండా ఇది నేను చేసుకోగలను, నా జాబ్లో నాకు దేవుడు సహాయం అక్కర్లా, లేదా నా ఇంట్లో నేను సంబంధంలో నాకు దేవుడు సహాయం అక్కర్లా, నా స్ట్రెంగ్త్ మీద నేను చేసేసుకుంటా అని కనుక ఆలోచన వచ్చింది అంటే మనం పాపంలో పడిపోతాం. చాలా చాలా డేంజర్. అపవాది చేసేటువంటి మోసం అదే. ఏంటి అంటే మనం ఈ యొక్క పాపం ఎక్కడ పురిడి పోసుకుందని చూసుకున్నట్లయితే అపవాది హృదయంలో మొదటిగా పాపం పురిడి పోసుకుంది. అపవాది ఆ ఎజికేల్ మనం చూస్తాం అన్నమాట. అపవాది తన యొక్క హృదయంలో ఇలాగ ఆలోచించుకుంటాడు. మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో అయినా సరే, అలాగే ఈ యొక్క ఎజికేల్ గ్రంథంలో చూస్తే అక్కడ ఒక మాట ఏముంటుంది అంటే అపవాది తన మనసులో ఆలోచన చేసుకున్నాడు. ఏమని ఆలోచించుకున్నాడంటే దేవుడి కంటే కూడా ఎక్కువగా తన్ని తాను హెచ్చించుకోవాలి, దేవుడి కంటే కూడా ఎక్కువగా ఉండాలి, లేదా తన మనసులో ఏం ఆలోచించుకున్నాడంటే తన స్వరూపాన్ని, తన అందాన్ని చూసుకొని నేను చాలా బాగున్నా, నాకు ఇంకా దేవుడితో పని లేదు అని తన హృదయంలో అనుకున్నాడు. సో పాపానికి మూలం ఎక్కడ ప్రారంభమవుతుంటే హృదయంలో నాకు దేవుడితో ఇక పని లేదు, నాకు దేవుడితో సంబంధం లేదు, లేదా నేను దేవుడి కంటే బెటర్గా ఉన్నా, ఈ యొక్క గర్వము లేదా హెచ్చించుకునే స్వభావం వచ్చినా, అలాగే మనల్ని మనం చూసుకొని నేను చాలా బెస్ట్గా ఉన్నా,
స్వీయ కేంద్రీయమైనటువంటి, అంటే సెల్ఫ్ సెంటర్డ్ లవ్ అన్నమాట. సెల్ఫ్ సెంటర్డ్ లవ్. మనల్ని మనం ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రేమించుకుంటాం. ఈరోజు నేను అడుగుతా వచ్చానమాట, షైనీని, జయాని అడుగుతా వచ్చా, మీకు ఎవరంటే ఇష్టం బాగా? షైనీ అంటే పర్లీ అంటే ఇష్టము. తర్వాత మళ్ళీ అడిగా, పర్లీ ఇష్టమా నీకు, నువ్వు ఇష్టమా? కాసేపు ఆలోచించి పర్లీయే ఇష్టం, కానీ యాక్షన్స్లో మాత్రం పర్లీ కంటే కూడా తనే తనకి ఇష్టం అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఈరోజు మనం కూడా ప్రశ్నించుకోవాలి, ఒకవేళ దేవుడి కంటే ఎక్కువగా నిన్ను నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నువ్వు పాపం చేస్తున్నావు. దేవుడి కంటే ఎక్కువగా ఒకవేళ నిన్ను నువ్వు పోషించుకుంటున్నట్లయితే, దేవుడి కంటే ఎక్కువగా నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నట్లయితే, దేవుడి కంటే ఎక్కువగా నిన్ను నువ్వు తృప్తిపరుచుకుంటున్నట్లయితే, దేవుడి కంటే ఎక్కువగా నిన్ను నువ్వు పోషించుకుంటున్నట్లయితే నువ్వు పాపం చేస్తున్నావు. చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తే హవ్వలోను సాతానులోను ఒకే కామన్ విషయం ఏంటి అనంటే హెచ్చించుకునేటువంటి స్వభావం, అలాగే స్వీయ దృష్టి. వాళ్ళని వాళ్ళు చూసుకొని నేను దేవుడి కంటే కూడా బెటర్, నాకు దేవుడితో ఇంకా సంబంధం లేదు, దేవుడిలాగా అయిపోయాను అని చూసుకున్నటువంటి ఆ యొక్క స్వార్థం ఏదైతే ఉందో, గర్వం ఏదైతే ఉందో, అదే పాపానికి మూలంగా మనం చూస్తాం. సామెతలు 13:10లో గర్వం వలన జగడమే పుట్టును, కలహాలు లేదా వివాదం గర్వంలో పాతుకుపోయినది చూడొచ్చు. అలాగే యెషయా 30:1లో చూస్తే యెహోవాకు ఇదే లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడగక ఆలోచన చేయుచున్నారు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచనలు కనుక మనం చేస్తే, మన ఇష్టం చొప్పున మనం కనుక జీవించడం కనుక ప్రారంభమైతే పాపాన్ని మనం సమకూర్చుకుంటున్నటువంటి వారము అని యెషయా గ్రంథం 31లో మనకి స్పష్టంగా తెలుసు. సో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుణ్ణి వెదుకువాడు ఎవడు లేడు. రోమిల రాసిన పత్రిక 3:11లో మనిషి స్థితి ఎట్లా ఉంది అంటే, దేవుణ్ణి ఎవరం కూడా వెతకట్లా, దేవుణ్ణి ఎవరం కూడా గణపరచట్లా, దేవుని మహిమపరచట్లా, దేవుని కోసం ఎవరు ఆసక్తి, ఆరాటం కలిగి, భారం కలిగి లేరు. ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి ఎట్లాగుంది అంటే, తమని తాము పోషించుకున్నట్లుగా, తమని తాము చూసుకుంటూ వాళ్ళ ఇష్టం కోసం, వాళ్ళ సంతోషం కోసం జీవించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పాపం ఏంటి అని చూసినట్లయితే, మన హృదయ స్పందనకు కేంద్రముగా దేవుణ్ణి చేసుకోకపోతే అదే పాపం. దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించకపోతే అదే పాపం. దేవుణ్ణి బట్టి అత్యధికంగా సంతోషించకపోతే పాపం. దేవుణ్ణి అధికముగా ఆశించకపోతే పాపం. దేవుణ్ణి నిరీక్షణాస్పదముగా చేసుకోకపోతే పాపం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించకపోతే పాపం. దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞత అర్పించకపోతే పాపం. దేవుణ్ణి ఘనమైన నామానికి మహిమ చెల్లించకపోతే పాపం. సో ఏ పరిస్థితిలో అయినా సరే మనం దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ మన పరిస్థితి అలా లేదు. ఎందుకని? దీనికి కారణం పాపం. దేవునికి దూరంగా ఉండేటువంటి వారమై ఉంటున్నాం మనం. అలాగే ఉన్నాం. మన పరిస్థితి ఎట్లా ఉందంటే, దేవుడు యెషయా గ్రంథంలో చెప్తాడు, ఆ పాపము నీకు నాకు మధ్య అడ్డగోడుగా ఉంది. దేవుని చూడలేం మనం. మన ప్రార్థనలు దేవుడి దాకా వెళ్ళవు. మన పరిస్థితి అంత భయంకరంగా ఉంది. దేవుడు లేకుండా వీఆర్ నథింగ్. దేవుణ్ణి కనుక మనము వద్దనుకుంటే మన జీవితాలు అతి భయంకరంగా ముగించబోతున్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ పాపంకి కలిగినటువంటి ఫలితం ఏంటి? ఈ పాపం చేసినందుకు, దేవుని ఆజ్ఞకు అతిక్రమించినందుకు వచ్చినటువంటి ప్రతిఫలం, ఫలితం ఏంటి అంటే, దేవునితో మనం సపరేట్ అయిపోయాం. ఈరోజు ప్రతి మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే, దేవుడితో ఎడబాటు, దేవుడికి దూరంగా జీవిస్తాడు మనిషి. దేవుడు సమీపంగా లేడు, మనిషి దేవుని చేరుకోలేడు. మనిషికి దేవుడికి చాలా అడ్డుగోడగా మధ్యలో పాపం నిండిపోయింది. దేవుడు వినలేనంత దూరంలో మనిషికి ఈరోజు ఉన్నాడు. ఆ తర్వాత ఈ పాపం ఏం చేసిందంటే, హవ్వ పాపం చేసింది, ఆదాం పాపం చేశాడు, వాళ్ళ పాపం నెక్స్ట్ వాళ్ళకి సంక్రమించింది. కయ్యను ఏం చేశాడు? హేబెల్ని మర్డర్ చేశాడు. పాపం సంక్రమణ అవుతుంది. పాపం ఏంటంటే ఒక
ప్రాకేటువంటి వ్యాధిలాగా ఒకరి నుంచి ఒకరు వచ్చి ఇంకా మంచినే కోల్పోయి, మానవత్వాన్నే కోల్పోయి, మనిషి ఎందుకు సృష్టించబడ్డాడో విషయాన్నే మర్చిపోయి భయంకరమైనటువంటి పాపం 6వ అధ్యాయంలో చూస్తే దేవుడు మనుషుల్ని నేను ఎందుకు చేశానురా అని సంతాపపడ్డాడంట. నేను ఎందుకు సృష్టించాను మనుషుల్ని? భయంకరమైనటువంటి పాపం, అంత భయంకరమైనటువంటి పాపంలో మనిషి దిగజారిపోయాడు. ఈరోజు ఆ పాపం సంక్రమణతో ఒకరి నుంచి ఒకరికి ఆ పాపం సంక్రమిస్తూ భయంకరంగా ప్రాకిపోతుంది. ఆ యొక్క పాపం సంక్రమించడమే కాదు, ఈ పాపం ద్వారా మనం మరణాన్ని పొందాము. మరణం సంభవించింది. ఈరోజు ప్రతి మనిషి చచ్చిపోతున్నాడంటే కారణం పాపం. ఆ మనిషి ఎక్కడా చావాలి, ఆ తర్వాత రెండో మరణం నిత్య నరకాగ్నిలో, అగ్ని ఆరదు పురుగు చావదు, అక్కడ కూడా మనిషి మరణాన్ని పొందుకుంటున్నాడు. భయంకరమైనటువంటి మరణం. గమనించండి, ఎవరిని మరణము తన కబంధ హస్తాలతో మూసివేయలేదు అంటే, ఎవరిలో అయితే పాపం లేదో వారిని మరణం ఆపడం అసాధ్యం. ఇందాక చదివాం కదా కొరింథీయులకు రాసిన పత్రికలో, మరణపు ముళ్ళుని విడిచాడు. పాపం ఎవరిలో అయితే ఉందో వాళ్ళు ఖచ్చితంగా మరణిస్తారు, కానీ ఎవరు మరణించరంటే పాపం లేని వాళ్ళే మరణించరు. ఆ తర్వాత భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత పాపం వల్ల మనం పొందుకున్నాం. భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత, ఆ న్యాయ తీర్పు మనకి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ యొక్క తీక్షణమైన ఉగ్రత, న్యాయమైన దేవుని యొక్క ఉగ్రత పాపుల మీదకి వస్తుందని మనం చూస్తాం. ఆ తర్వాత దేవుణ్ణి మనంతట మనము మహిమపరచలేనటువంటి పరిస్థితిలో ఈ పాపం మనల్ని దిగజార్చేసింది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 5 అంశాలకి నేను స్క్రిప్చర్స్ని మీకు చదివి వినిపిస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 3:23లో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. దేవునితో సంబంధాన్ని కోల్పోయాము, దేవునితో ఎడబాటు మనం పొందుకున్నాము, దేవుడి గురించినటువంటి సరైన అవగాహన లేదు మనిషికి. ఈ పాపపు స్థితిని బట్టి దేవుడు అంటే ఎవరు, నిజ దేవుడు ఎవరు అనేటువంటి విషయం మనిషికి తన జ్ఞానంతో తెలుసుకోలేడు. ఆయన పట్ల ఆసక్తి, స్థిరమైనటువంటి ఆలోచనలు లేవు. సత్యం నుండి తొలగిపోయి అసత్యంలో జీవించేలాగా మనిషి పరిస్థితి అయిపోయింది. దేవునితో సంబంధం తెగిపోయింది. ఆ తర్వాత రోమిలకు రాసిన పత్రిక 5:12లో ఉండగా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగ ప్రవేశించినో అలాగనే మనుషులందరి పాపం చేసినందుకు మరణం అందరికీ సంప్రాప్తి అయిందని మనం రోమిలకు రాసిన పత్రికలు చూస్తాం. మరణం ఎందుకు వచ్చిందంటే ఆ పాపం వల్ల సంప్రాప్తమైంది. ప్రతి మనిషి చచ్చిపోతున్నాడు అంటే పాపం వల్ల చచ్చిపోతున్నాడు. పాపం అనేది చాలా భయంకరమైనటువంటిది అనే విషయాన్ని మనం గమనించాలి. రోమిలకు రాసిన పత్రిక 2:5లో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను వల్లనే ఈ పాపం వల్లనే మనం మరణాన్ని పొందుకున్నాం. భయంకరమైనటువంటి మరణం, నరకాన్ని. అందరూ ఇక్కడ పాపం చేసిన వారు చనిపోయిన తర్వాత ఇంకా యుగ యుగములు ఆరనటువంటి అగ్నిలో, భయంకరమైనటువంటి నరకాగ్నిలో పడేటువంటి పరిస్థితికి ఈ యొక్క పాపం తీసుకొచ్చింది. దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత, నిత్య నరకాగ్ని. దేవుణ్ణి మహిమపరచుట అసాధ్యం. మనం చూస్తే
రోమిల్ రాసిన పత్రిక 1:21-22 చూస్తే, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమైన, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషులకి, పక్షులకి, చతుష్పాద జంతువులకి, పురుగులకి ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుని మహిమపరచడం అనేది మన వల్ల సాధ్యం కాదు. మనంతట మనము దేవుణ్ణి మహిమపరచలేనటువంటి పరిస్థితిలోనికి ఈ పాపం మనల్ని తీసుకొచ్చింది. పాపం యొక్క పర్యావసానం మనిషిని భ్రష్టు పట్టించింది. ఎంతగా అంటే పాపం వల్ల మానవుడు తన ఉనికికి ఆధారమైన దేవుణ్ణి విడిచి, ఆయన పిలుపు యొక్క ప్రణాళికలను మరియు ఉద్దేశములను మరిచి, స్వీయ కేంద్రమునే ప్రేమించి దేవుని మహిమను దొంగిలించాడు. కొంతమంది అయితే తమ స్వంత జ్ఞానంతో, శక్తితో, ఆలోచనలతో, స్వంత పద్ధతులతో తమకు తామే ప్రతిమలను మలుచుకొని వాటిని దైవములుగా కొలుచుట ప్రారంభించారు. దేవుణ్ణి నిజంగా ఎలా మహింపరచాలో పాపంలో పడి నశించిపోతున్న నరమాతృలకు 0.0001% కూడా తెలియదు. అంటే ఇసుక, మన సముద్రంలో ఎడారిలో ఇసుక చూస్తాం కదా, అందులో ఒక ఇసుక ఎంత ఉంటుందో అంత కూడా మనిషికి తెలియదు దేవుని ఎలా మహింపరచాలో. పాపం అంత భయంకరమైంది, అలాంటి స్థితిలోకి దిగజార్చేసింది. చాలాసార్లు మనకంటే ఎంతో మెరుగ్గా ఉన్న కొంతమందిని, దైవ భక్తుల్ని లేదా దైవజనుల్ని దృష్టి పెడుతూ చూస్తూ ఉంటాం. వారు అనేక రంగాల్లో మనకు గొప్ప మాదిరిగా, ఆశీర్వాదంగా ఉండొచ్చు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క ప్రసంగాలు మన జీవితాలని ఎంతో గొప్పగా ప్రభావితం చేసి ఉండొచ్చు. వారు మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని మలిచి ఉండొచ్చు. కానీ దయచేసి వారిని మీ ప్రతిమలుగా చేసుకోకండి, వారిని మీ దైవ ఆరాధనలుగా చేసుకోకండి. ఎందుకంటే అల్టిమేట్గా ఒకవేళ అలా చేసుకుంటే ఆఖరిగా మనం పాపంలో ఎండ్ అవుతుంది మన లైఫ్. రాజేష్ అన్న మనకి మంచి బ్లెస్సింగ్ కదా. రాజేష్ అన్నని మీరు దైవంగా ఒక ప్రతిమ రూపంగా చేసుకోకండి. అలా చేసుకుంటే రాజేష్ అన్న జీవితాలు మన జీవితాల్లో చాలా బ్లెస్సింగ్ ఉంటే బ్లెస్సింగ్గానే ఉంచండి. ఆయన్ని మీరు ఒక విగ్రహారాధనగా చేయొద్దు. అలా చేస్తే మన జీవితాలు పాపంలో ఎండ్ అవుతుంది. కాబట్టి గమనించండి, మనం ఇచ్చే కానుకలు కావచ్చు, మన సంఘానికి తెచ్చేటువంటి కానుకలైనా, గొప్ప ప్రసంగాలైనా, మనకున్న తలాంతులైనా సరే, మనం చేసే సామాజిక సేవలైనా, మంచి పనులైనా, మనకున్న నైతిక విలువలు ఏవి కూడా దేవుణ్ణి మహిమపరచడానికి వీలు పడదు. మనం ఎంత మంచి పనులైనా చేయని ఆ మంచి పనులు దేవుడికి మహిమ తెస్తుందా అంటే, మనమున్న పాపపు స్థితిలో అది దేవునికి రవ్వంత కూడా మహిమను తీసుకురాదు. జీవితకాలం అంతా కూడా మంచి పనులే చేస్తూ ఉండు, ఆ మంచి పనులు ఏవి కూడా దేవునికి మహిమ తీసుకురాదు. మరి దీనికి మూల్యం ఏంటి? ఇలాంటి పాపపు పరిస్థితుల్లో నేను ఏది చేసినా మంచి అవ్వదు, నేను ఎలా జీవించినా అది దేవునికి మహిమ తేదు. ఇలాంటి పాపపు పరిస్థితిలో, ఇలాంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి ఎలా విడిపించగలను? దీనికి విమోచన ఏంటి? దీనికి మూల్యం ఏంటి అంటే, పాపానికి మూల్యం ఒకటి, పరిశుద్ధుని రక్తం, నిందారహితమైనటువంటి రక్తము. ఏ నింద లేని, ఏ అపరాధన చేయని, ఏ పాపము లేనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తము ఈ పాపాన్ని విరుగుడుగా వెలగా చెల్లించాలి. ఈ పాపాన్ని నలగొట్టాలంటే, లేదా పాపాల్లో నుంచి విమోచింపబడాలి అంటే ఒక పరిశుద్ధుని రక్తము ఖచ్చితంగా చిందించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 లేదా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14 దేవుని కృప ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన పాపాలకి క్షమాపణ దేని బట్టి కలిగి ఉంది అంటే, నిష్కలంకుడైనటువంటి యేసు ప్రభు రక్తం బట్టే. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడే స్వయంగా వచ్చి తన ప్రాణాన్ని పెట్టాలి. ఎందుకంటే పరిశుద్ధులు ఇంకెవరు లేరు. నా పాపాల కోసం ఒకవేళ నేను ప్రాయశ్చితంగా బలం చెల్లించాలి అంటే, నా పాపం, నా యొక్క రక్తము, నా యొక్క శరీర మరణము నా పాపాలనే కడగడానికి వీలు పడదు. నేను ఒకవేళ యేసు ప్రభు వేసుకున్నట్లుగా సిలువ
100 సార్లు వేసుకున్నా సరే, నా రక్తం అంతా కూడా ధారపోసేసిన నా పాపం, నేను చేసేటువంటి జీవిత కాలంలో ఒక్క పాపాన్ని కడగడానికైనా పనిచేయదు. అర్థమవుతుందా మీకు? నా శరీరంలో ఉన్న రక్తం అంతా నేను కార్చేసిన, నేను జీవిత కాలంలో కొన్ని లక్షల పాపం చేస్తాం కదా, అందులో ఒక్క పాపాన్ని కడగడానికైనా నా యొక్క ప్రాణం పెట్టినా, నా రక్తం పెట్టినా, ధారపోసినా అది కడగడానికి వీలు పడదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మన అందరి పాపాలు కడగబడాలంటే నిష్కలంకమైన రక్తం చిందింపబడాలి. కొలస్సీ 1:14 ఆ కుమారుని అందే మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చాలా స్పష్టంగా కేజీవి దాంట్లో చూస్తే ఆయన బ్లడ్ వల్లే, ఆయన నిందారహితమైనటువంటి రక్తం వల్లనే మనకి పాప క్షమాపణ కలుగుతుంది అని చాలా స్పష్టంగా ఉంటుంది. యేసు ప్రభులు వారు నా స్థానంలో ఈ పాపంలో నేనున్నానని చూసి ఆయన నన్ను ప్రేమించి కనికరించి ఆ పాపంలో నుంచి నన్ను తప్పించడానికి నా పక్షాన ఆయన విలువైన పరిశుద్ధమైనటువంటి ప్రాణాన్ని, రక్తాన్ని చిందించాడు. ఆ విషయాన్ని నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంత భయంకరమైనటువంటి పాపంలో నుంచి నేను ఎలా తప్పించబడతాను అంటే, నాకున్నటువంటి కోట్ల ఐశ్వర్యాన్ని ఇచ్చిన నా ఒక్క పాపం నుంచి అయినా సరే నేను బయటపడలేను. నాకున్నవంతా దానం చేసేసినా నేను చేసే ఒక్క పాపం నుంచి బయటపడలేను. ప్రతి మానవుని పరిస్థితి అంతే. నా పిల్లల్ని నేను దేవుడికి బలిగా సమర్పించేసిన, పిల్లల్ని ఎవరు చంపుకోరుగా, నా ప్రాణం కాదు, నా పిల్లల ప్రాణం, ప్రభువా నేను చేసిన పాపాన్ని కడగండి, నా చిన్న నెలల మాసంలో పుట్టిన పిల్లల్ని నీకు బలిగా సమర్పిస్తున్నాను ఇచ్చినా సరే నా ఒక్క పాపం కూడా ఆ రక్తం కడగడానికి వీలు పడదు. పిల్లలు ఎంత మాసూం కదా, పిల్లలు ఎంత నెలల పిల్లలు, చంటి పిల్లలు, వాళ్ళని నేను బలిచ్చినా ఆ రక్తము నా పాపాన్ని కడగడానికి వీలు పడదండి. మనకి ఖచ్చితంగా ఎవరి రక్తం కావాలి? ఒకే ఒక్కడి రక్తం కావాలి. ఒకే ఒక్కటి రక్తం, నిష్కలంకుడైనటువంటి నిందారహితుడైనటువంటి యేసు ప్రభుల వారి రక్తం కావాలి. ఎందుకు అంటే ఆయన హృదయము పూర్తిగా దేవుణ్ణి ఆధారం చేసుకుంది. ఆయన మానవునిగా పుట్టినప్పుడు మనిషి ఏదైతే కోల్పోయాడో, మనిషి తన హృదయాన్ని దేవుడి నుంచి దూరపరుచుకున్నాడో, ఆయన తన హృదయాన్ని పూర్తిగా దేవుడికి అప్పగించుకున్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నారు, నేను నా కోసం కాదు ఇక్కడికి వచ్చింది, నా తండ్రిని మహింపరచడానికి వచ్చా. సో అలాంటి లైఫ్ని యేసు ప్రభులు మాత్రమే భూమి మీద జీవించారు. కేవలం ఆయన తండ్రిని మహిమపరచడానికే, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి మాత్రమే, తండ్రి ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో దాన్ని మాత్రమే నెరవేర్చి ఆయన హృదయాన్ని పూర్తిగా దేవుడికి సమర్పించి, ఆ హృదయంలో ఇంకా ఏ మాత్రం కూడా రవ్వంత కూడా వేరే దానికి స్థానం ఇవ్వకుండా పూర్తిగా దేవుడికే ఆయన ఇచ్చి, ఆయన తన శిష్యులతో కూడా అంటారు, ఇప్పుడు మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. సో ఆయన మాత్రమే మన పాపాలని కడగడానికి సమర్థుడు. నిత్యుడగు నిర్మలుడు, నీతినిచ్చు సూర్యుడు, నిష్కలంకుడు, నిత్యమైన దేవుడు, సమస్త సృష్టికి మూలమైన వాడు, నిత్యత్వంలో నుండు దేవుడు తన మహిమను విడిచి నేలపై అల్పమైన శరీరమును ధరించుకొని తన ప్రజల పాపముల నుండి రక్షించడానికి పుట్టి దేవుని దయలో నిత్యము వర్ధిల్లుతూ దేవుణ్ణే ఆధారం చేసుకొని పాపమే లేని పరిశుద్ధ జీవితంను జీవిస్తూ నిర్దోషి అయినప్పటికీ అన్యాయపు తీర్పు పొంది నేరస్తుడిగా నిలబడి నా అపరాధములకై పాపములకై అతి ఘోరమైన హేయమైన రీతిలో అవమానకరమైనటువంటి మరణమును క్రూరమైన విధముగా శరీరమంతా దున్నబడి సొగసైనను స్వరూపమైనను లేక ఆ కల్వరి గిరిలో ఆ శిలువ పైన వేలాడుతూ అతి కిరాతకంగా ఘోరాతి ఘోరంగా మరణించి పాపమే ఎరుగని పావనుడు లోక పాపమును మోసి పాపపు ముద్దగా మారి నీటి జలముల ఊట అయిన వాడు నోట నీటి బొట్టుకై దాహమని అరిచేలా గావుకేక పెట్టేలాగా 6 గంటల సేపు మ్రానుపై వేలాడి తన ఒంట్లో ఉన్న ప్రతి రక్తపు దారతో ప్రతి పాపులను ప్రక్షాళన చేసి ప్రతి మరణపు సంకెళ్లను విడిపించి
ప్రతి పాపపు నీడ ఛాయలే లేకుండా ప్రతి వారిని రక్షించి ప్రతి వారి నిమిత్తం బలియాగముగా మారి మరణించి ఇదే దేవుడు ఏర్పరిచినటువంటి పాప పరిహార్థపు బలిగా తను తాను సమర్పించుకున్నాడు. అంత గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకి పాప క్షమాపణ, ఇంకా వేరే ఏ రకమైనటువంటి క్రియ మన పాపంలో నుంచి మనల్ని విడిపించడానికి వీలు పడదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు ఈ పాపం నుండి మనం విడిపింపబడ్డాం. ఎంత ధన్యులం కదండి, ఎంత ధన్యులం కదా. యేసు ప్రభు ఈ పాపంలో నుంచి మనల్ని తప్పించింది ఎందుకు అంటే, అపోస్తులుడైన పౌలు అంటాడు గల్తీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అనుకుంటా, ఇక నేను జీవించేది నా నిమిత్తం కాదు, నా కొరకు ప్రాణం పెట్టి తన్ను తాను సమర్పించుకున్నటువంటి నా ప్రభు యేసుక్రీస్తు కొరకు అంటాడు. ఎందుకని అంటే, మునుపు మన హృదయాన్ని దేవుడి నుంచి తొలగించి మనం పాపం చేసాం. ఈరోజు యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసం ఎందుకు మరణించి ఈ పాపంలో నుంచి విడిపించారంటే, మన హృదయాన్ని పూర్తిగా మనం మన దేవునికి సమర్పించాలి అని ఆయన ఆశపడ్డాడు. ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు కూడుకున్నాము అంటే, నేను నాకు సంబంధించినటువంటి వాడిని కాను, నేను నా కుటుంబానికి సంబంధించినటువంటి వాడిని కాను, నేను కేవలం నా ప్రభువుకి, యేసుక్రీస్తు నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే నేను చెందినటువంటి వాడిని అన్న దృక్పథంతో మనం ఈరోజు ఇక్కడికి కూడుకుంటున్నాం. ఒక సంఘంగా, క్రీస్తు శరీరముగా ఈ రీతిగా మనం కలుసుకుంటున్నాం. ప్రియులారా, పాపం ఎంత భయంకరమైందో ఒకసారి ఆలోచించండి. పాపం విషయంలో లైట్గా ఉండద్దు. మన లైఫ్ చూస్తే మనకి తెలుసు, యేసు ప్రభుల వారు ఇంత భయంకరమైనటువంటి పాపపు ఊబిలో నుంచి మనల్ని విడిపించి ప్రత్యేకపరిచాడు అని. తండ్రి మనల్ని చూస్తే మనం నీతిమంతులుగా కనబడతాం. అంతకుముందు పాపం అడ్డుగోడగా ఉంది, దేవుడు మనల్ని చూసేంత పరిస్థితిలో మనం లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి తండ్రి మనల్ని చూసేవారిగా మనం మార్చబడ్డాం. చూసినప్పుడు మనం నీతిమంతులుగా కనబడుతూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో పాపాన్ని మనము ఎంత సీరియస్గా కన్సిడర్ చేయాలో ఒకసారి ఆలోచించండి. ఈ పాపం చేసినటువంటి పర్యావసానమే ఈరోజు ప్రపంచమంతా మనం చూస్తున్నాం. ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు, ఎక్కడ నెమ్మది లేదు, ఆదరణ లేదు, ఎక్కడ ఓర్పు ఓదార్పులు లేవు, ఎక్కడ కూడా ప్రేమ సమాధానాలు లేవు. కేవలం పాపం వల్ల వచ్చినటువంటి పర్యావసానాలు. ఈరోజు మనల్ని దేవుడు ఎందుకు ప్రత్యేకించుకున్నాడంటే, ఆయన పోలికలో యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా జీవించాడో అలా జీవించడానికి మనము ఈరోజు ప్రత్యేకింపబడ్డాం. సో వచ్చే వారాల్లో, నెక్స్ట్ రానున్న రోజుల్లో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలా జీవించారు, మనల్ని ఎలా జీవించడానికి ఆయన మాదిరిని నిలిపి వెళ్ళారో, మనకి నేర్పించి వెళ్ళారో విషయాల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వాటి కోసం ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, క్షమించండి నాయన, మమ్మల్ని క్షమించండి అయ్యా. ముఖ్యంగా నన్ను క్షమించండి ప్రభు. నా పరిస్థితి అతి ఘోరమైనటువంటిది. నా స్థితి నాయన మరణం కంటే భయంకరమైనటువంటిది నాయన. నాకు కలిగే వ్యాధుల కంటే భయంకరమైనటువంటిది నాయన. నాకు ఈ లోకంలో ఉండే ప్రతి శోధనలు, శ్రమల కంటే కూడా నాయన భయంకరమైనటువంటి పాపపు బీజం నాలో ఉండింది. కానీ ప్రభువా, నీ కృప ద్వారా, ఆ శిల్వ త్యాగము ద్వారా నీవు చేసిన ఆ యొక్క రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి నన్ను ఆ పాపపు భయంకరమైనటువంటి ఊపిలో నుంచి ప్రత్యేకపరిచినందుకు వందనాలు ప్రభా. ఏమిచ్చి నాయనా నీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా. పూర్తిగా నన్ను నాయనా నీకు సమర్పించుకోవడమే తప్ప ఇంకేమి చేయలేం అయ్యా. ఇక్కడ కూడి చేరిన ప్రతి సహోదరి సహోదరుడికి సహాయం దయచేయండి. కంప్లీట్గా మేము మీకు సరెండర్ అయిపోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇక మేము ఏమాత్రం మాకు చెందినటువంటి వారం కామునైనా, 0.01% కూడా మాకు సంబంధించినటువంటి వారం కామునైనా, పూర్తిగా 100% మేము మీకు చెందినటువంటి వారమే, ఈ లోకానికి చెందినటువంటి వారం కాము. మాకు ఈ లోకముకు మేము సిలువేయబడి ఉన్నాం ప్రభువా. అయ్యా,
శరీర రీతిగా మేము చచ్చి ఉన్నాం, కానీ ఇక జీవించే ఈ జీవితం ఆత్మానుసారంగా మీ మహిమార్థమై జీవించడానికే మేము ప్రత్యేకింపబడ్డాం. ఆత్మకి నాయనా, శరీరానికి ఇంకా ఏం పొత్తు నాయనా, ఈ లోకంతో ఏం సంబంధం? మనుషుల్ని సంతోష పెట్టడానికి నాయన మేము లేము ఇక్కడ, కేవలం నిన్ను మహిమపరచడానికి ఉన్నాం, నిన్ను సంతోష పెట్టడానికే ఉన్నాం ప్రభువా. అలాంటి జీవితాన్ని ఇక్కడ కూడి చేరిన వర్తమానం విని హృదయంలో నొచ్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి దేవా. అయ్యా, మమ్మల్ని మేము పూర్తిగా మీకు సరెండర్ అవుతున్నాం, సరెండర్ చేసుకుంటున్నాం. తల నుంచి నాయన అరికాల్ దాకా మాకు సంబంధించిన సమస్యము మీదేనైనా, మా హృదయం మీదే అయ్యా. ఈ హృదయంలో పూర్తిగా నాయన మీకు మాత్రమే సమర్పణ చేసుకుంటూ నాయన ఈరోజు మేము ఈ ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాల్ని మార్చండి, మా విధానాల్ని మార్చండి, మా తలంపుల్ని మార్చండి, ఆలోచనల్ని మార్చండి, మా వైఖరిని మార్చండి, మా క్రియల్ని చర్యల్ని మార్చండి ప్రభువా. ప్రతిదీ నిన్ను కేంద్రీకృతం చేసుకొని నీకు మహిమ తెచ్చే పనులనే మేము చేయడానికి సహాయం దయచేయండి. కుటుంబంలో కావచ్చు, మా ఉద్యోగ ప్రాంతాల్లో కావచ్చు, మా యొక్క బంధుమిత్రుల వర్గంలో కావచ్చు నాయన, ఎక్కడైనా సరే కేవలం నిన్నే మేము ఆధారం చేసుకొని నీ మహిమార్థమే మాత్రమే మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి. మనుషుల్ని మెప్పించడానికి కాదు, మమ్మల్ని మేము పోషించుకోవడానికి కాదు, మా ఘనత కొరకు కాదు, కానీ కేవలం నిన్ను ఘనపరచడానికి మహిమపరచడానికి మేము జీవించే కృప దయచేసి, తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకొని తిరిగి మేము కలుసుకునేంత వరకు మీ కృపా రెక్కల నీడల్లో మమ్మల్ని భద్రపరచమని, లోకంలో అపవాది యొక్క కుయుక్తి శోధనల నుంచి తప్పించి విడిపించి శోధనల్ని జయించే శక్తిని మాకు సమర్పించి మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.